టీడీపీ పొలిట్ బ్యూరో జరిగింది సార్. పేదరిక నిర్మూలన ప్రధాన ఎజెండాగా మాట్లాడుతున్నారు. అయితే దీంట్లో ఎన్ఆర్ఐస్ ఈ జన్మభూమి టూర్ కూడా మళ్ళీ మొదలు పెడదాం, దాంట్లో ఎన్ఆర్ఐస్ ఇండస్ట్రియలిస్టులు పార్టిసిపేషన్ ఉండాలంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పీపీపీ కాకుండా P4 పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అయితే బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది. కానీ దాంట్లో మొదటి స్టెప్పే నిన్నటి నుంచి ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ప్రజల మీద భారం పడేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రహదారులు టోల్ గేట్స్ కాకుండా మరిన్ని టోల్ గేట్స్ పెట్టి పన్నులు వసూలు చేయాలనేది. అంటే P4 అంటే ఇదా మీనింగ్ అనేది ఇప్పుడు రహదారులకు కూడా చేయాలనేది. ఆ విధమైనటువంటి పనులు చేస్తే ప్రతిష్టని కోల్పోవడానికి చాలా త్వరగా వాళ్ళకై వాళ్ళు బాటలు వేసుకున్నట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ విధంగా ఆదాయం కోసం స్థానిక ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య అంటే హైవే, ఇప్పుడు తెనాలి విజయవాడ లేదా గుంటూరు తెనాలి మధ్య కూడా మేము టోల్ తీస్తామంటే తీయమనండి. తీసిన తర్వాత వచ్చేటువంటి పర్యవసానాలని వాళ్ళు అనుభవిస్తారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమై ఉండొచ్చు, P4 లో భాగంగా అలాగే పేదరిక నిర్మూలన అంటున్నారు కదా, అంటే కడు పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని కార్లు నడిపే వాళ్ళు పేదలు కాదు కాబట్టి వాళ్ళ దగ్గర టోల్ వసూలు చేస్తే తప్పే ఉందనేది ఒక భావన ఉండొచ్చా? అలా ఎందుకు అనుకోవాలి? ఆశ్రితులకి కొంతమందికి కొత్తగా కాంట్రాక్ట్లు ఇవ్వడానికి అది ఒక ఆదాయ వనరుగా కూడా ఉంటది కదా, అది కూడా ఆదాయ వనరుగా ఉంటది కదా. ప్రతిదాన్ని ఇప్పుడు యూజర్ చార్జెస్ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు గతంలో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉండగానే అదే ప్రపంచ బ్యాంకు పథకం, అది ప్రతిదానికి సొమ్ము వసూలు చేయాలనేటువంటి అమెరికాలో ఉన్నట్టుగానే ఆ పద్ధతులను ఇక్కడ తీసుకురావాలని చూస్తున్నారు. అవన్నీ కూడా ఒక ప్రైవేట్ కార్లే కాదు కదా, తెనాలి గుంటూరు మధ్య బస్సులు కూడా తిరుగుతాయి కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే జనం మీద భారాలు మోపేటువంటి వ్యవహారం. రెండోది, అప్పుడు ఆ రోడ్లు ఇప్పుడు ఎట్లాగైతే నేషనల్ హైవేస్ కొన్ని కంపెనీలకు ఎట్లాగైతే అప్పగిస్తున్నారు, ఈ స్టేట్ హైవేస్ కూడా అట్లాగే కొంతమందికి అప్పగిస్తారు. స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు ఏమన్నా ఉంటే అటువంటి ఆదాయ వనరులు చేయడానికి. రెండోది, పేదరిక నిర్మూలనకి ఏదో ఎన్ఆర్ఐలు వచ్చి ఏదో చేస్తారు అనేటువంటిది అదొక భ్రమ. ఎందుకంటే వాళ్ళు పేదరిక నిర్మూలనకు వచ్చేట్లయితే చంద్రబాబు నాయుడు గారే ఉండక్కర్లేదుగా. అందుకని ఇవన్నీ ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో ఆ విధంగా జరిగినటువంటి దాఖలాలు లేవు. ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ చెప్పడం ఇవాళ కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇలాంటి కబుర్లు అనేకం చెప్పారు. విజన్ 2020 అని, లేదా ఇంకోటని, జన్మభూమి కమిటీలు అని, ఇవన్నీ కూడా చెప్పారు. మహిళ ఆ విధమైనటువంటి ప్రచార ధోరణికి తెరదీస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాంతో ఆయన గుర్తించాల్సింది ఏంటంటే, గతంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వేరు, ఇప్పుడు సోషల్ మీడియా వేరు, ఇప్పుడు జనం వేరు, వెంటనే రియాక్షన్స్ వస్తాయి అనేటువంటిది ఆయన గమనిస్తే కొంచెం ప్రచార యావ అనేటువంటిది తగ్గించుకొని నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ చేయాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గురునాథ్ గారు ఏమంటారు? అసలే ఆల్రెడీ మీకు జన్మభూమి మా ఊరు కార్యక్రమం అనేది సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు జన్మభూమి 2 రీలాంచ్ చేద్దాం అని చెప్పేసి అంటున్నారు. సవ్యంగా జరిగితే బాగానే ఉంటుంది. అసలు మీకు 2019 ఎలక్షన్స్లో ఆ స్థాయిలో మీకు వ్యతిరేకత రావడానికి జన్మభూమి కమిటీల యొక్క ప్రభావం ఉందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఆ జన్మభూమి కమిటీలని మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారా? మరి గత అనుభవాలు నుంచి మీరు ఏ రకమైనటువంటి పాఠాలు నేర్చుకున్నారనేది ఇక్కడ ఒక ప్రశ్న. సురేష్ గారు, జన్మభూమి కమిటీల వల్ల వ్యతిరేకత వచ్చింది, 2019లో ఓడిపోయారు అనేది అది అవాస్తవం. ఎందుకనంటే ఎవరైతే అక్కడ గ్రామాల్లో ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు, వాలంటీర్లు అంటే అక్కడ క్లోజ్గా ఉంటారు అక్కడ ఉన్నటువంటి జనంతో. వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు పెట్టి ఓడిపోయారా? ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, వాలంటీర్ అనేది చాలా అద్భుతమైందని చెప్పాడు, బాగా పనిచేసిందని. ఇప్పుడు జన్మభూమి అనేది ఇంకుడు గుంటల కార్యక్రమం కానీ, అక్కడ ఇచ్చేటువంటి లోన్స్కి సంబంధించి కానీ, స్కూల్స్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం కానీ, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ అన్నీ కూడా చాలా ఉవ్వెత్తున జన్మభూమి కమిటీల్లో పారదర్శకంగా జరిగినాయి. అక్కడ
ఆ రోజున స్కూల్స్లో కూడా ఎలక్షన్స్ జరిగినాయి ఈ జన్మభూమి కమిటీలో అండర్లో కూడా. ఇట్లా చాలా డెవలప్మెంట్స్ కూడా అక్కడ ఒక కంట్రోలింగ్ అనమాట. పార్టీకి ఓ సిస్టమ్ మెకానిజం, ప్రభుత్వానికి దాని మధ్య ఒక వారధిగా జన్మభూమి అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. దాన్ని కొనసాగించడంలో తప్పేం లేదు. అక్కడ కోటేశ్వర గారు మాట్లాడుతూ ఊహాజనితమైనటువంటి మాటలు మనం ప్రస్తావించినప్పుడు ఏమవుతుందంటే ఈ తెనాలి మధ్య విజయవాడ మధ్య కూడా టోల్ గేట్లు పెడతామనేటువంటి అంశం, స్టేట్ గవర్నమెంట్ హైవేస్ మీద కూడా పెడతామనేటువంటి ఆల్రెడీ ఉంది, ప్రతిపాదన ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపాదన కోటేశ్వర గారు అన్నది కాదు, నేనే రైజ్ చేశారు. అది ప్రతిపాదన అనేది అథారిటీస్ కరెక్ట్, అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ దాని గురించి అప్పుడు మాట్లాడుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు నిన్న ఒకటే మనం అనుకోవాలి స్పష్టంగా, విదేశాల నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓటు వేయటం కోసం వచ్చారు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు ఏమీ ఈళ్ళు అవ్వకుండా వచ్చారు. వాళ్ళైతే పారదర్శకంగా చేస్తారు, డెఫినెట్గా వాళ్ళ జన్మభూమి రుణం తీర్చుకుంటారనేటువంటి ఒక అంశంతో వాళ్ళకి డబ్బుతో పని లేదు. కాబట్టి ఇక్కడ మా యొక్క జన్మభూమి మేము కర్మభూమి నమ్ముతాం కాబట్టి. ఎందుకండి బాబు అసలు ఇది కూటమిలోనే ఉంది బీజేపీ. ఇప్పుడు ఆయన దగ్గరేమో లక్షల కోట్లు మూలుగుతున్నాయి అంట. ఆర్బీఐ కూడా మా దగ్గర ఇది సర్ప్లస్ గా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది. 2 లక్షల కోట్ల రూపాయలని విన్నాను నేను. మరి అవన్నీ రాష్ట్రాలకి లేదంటే కనీసం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాలకి ఇచ్చుకోవచ్చు కదా ఈ ఆళ్ళాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులు కన్నా. ఇప్పుడు 17,000 కోట్లు నిన్న మోడీ గారు మన రాజధాని అభివృద్ధి కోసం, అది కూడా డబ్బులు కాదు, అది కూడా గ్రాంట్ కాదు, అది కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తారు. ఇప్పుడు మనం తీసుకోకపోతే అప్పుడు సార్ సురేష్ గారు ఒక మాట చెప్తానండి. అసలు ఈ పెద్ద చర్చ జరుగుతూ ఉంది, నేను దీని మీద మీకు ఒక నిమిషం చెప్పాలి. వరల్డ్ బ్యాంక్ అసలు ఆర్బీఐ ఎందుకు పెట్టుకున్నామండి? మనం ఎందుకు పెట్టుకున్నాం అది తెలియాలా. యూ షుడ్ నో. ఆర్బీఐ ఇండియాకి సంబంధించి సార్, వరల్డ్ బ్యాంక్ అంటే అది అప్పు. సార్ ప్రపంచంలో ఏదైనా దేశాలు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఫెడరల్ సిస్టంలో డెవలప్ కావాలన్నప్పుడు కొన్ని మనం తాకట్టు పెట్టో ఇంకోటి పెట్టో తెచ్చుకొని మన ఇంట్లో కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయాలి సార్. అప్పులు చేస్తూ మనం కూడా అప్పులు చేయొచ్చు సార్, నీకు కాదంటలేదు. అప్పులు చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అప్పు చేయొచ్చు. నేను తప్ప అసలు ఏపీ పరిస్థితి అప్పు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు కదా. అదేమంటే మధ్యవర్తిగా ఉండి నేను అప్పు ఇప్పిస్తాను, మళ్ళా దీంట్లో సన్నాయి నొక్కులు మాట్లాడుకోవాలి, ఆర్థిక పరిస్థితి బాగోక మేము కట్టలేమంటే అప్పుడు ఆలోచిస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడే కానీ మౌలిక సదుపాయాలు దానికి తగ్గట్టుగా ఆస్తులు పెంచలేదు సార్. ఎప్పుడైతే ఆస్తులు పెంచారో అభివృద్ధి కూడా కుంటుపడిపోద్ది. దానికి సైమల్టేనియస్గా ఆస్తులు కూడా పెంచాలా. ఇతను పెంచలా. చంద్రబాబు నాయుడు గారు విజనరీ G5లో ఉన్నాడు. G5లో ఆయన స్వర్ణయుగం తీసుకొస్తాడు తప్పకుండా. వచ్చి 50 రోజులే ఈ రోజున. సరే చూద్దాం. చాలా అభివృద్ధి. ఇప్పుడు అదంత ఈజీ కాదు సార్. ఇప్పుడు డబ్బులతోనే పని అవుతుంది. డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సరే ఆయన వల్ల కాదు కాబట్టి కదా ఆయన పక్కన పెట్టింది. నేనేమంటున్నా అంటే ఏం వల్ల కాలేదు సార్. 4 లక్షల కోట్లు కూటమిలో ఉన్నారు. బీహార్ తరహాలో బీహార్ కి ఇచ్చినట్టుగా ఒక 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు గ్రాంట్ల రూపంలో తెచ్చుకున్నారు మన బడ్జెట్ లో. ఆ రకంగా తెచ్చుకునే పోలవరానికి కూడా ఇస్తున్నారు, రాజధానికి ఇస్తున్నారు, మనకు రైల్వేస్ ఇస్తున్నారు, కాదంటే రోడ్లకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకి 20,000 కోట్ల రూపాయలు మనకి ఇస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో తూర్పు బైపాస్కి 2,500 ఇస్తున్నారు. ఈ పశ్చిమ ఆల్రెడీ జరుగుతుంది దక్షిణంలో. ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా వస్తా ఉంది. ఇది కనెక్టివిటీ విత్ అమరావతి. అంతర్లీనంగా భాగమే కదా సార్ డెవలప్మెంట్ లో. గారి దగ్గర కూడా డబ్బులు బాగున్నాయంటే ఆయన ఇస్తున్నాడు కానీ ఈయన ఇవ్వట్లేదు. అదే ఎవరు అందరు ఇస్తారు సార్. ఇంకో వెయిట్ చేయాలా, అంత టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా బడ్జెట్ వచ్చేటప్పుడు అన్ని సంపాదిస్తాం. గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి దాదాపు 13 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దేనికి పోలవరానికి ఇచ్చిన డబ్బులు బటన్ నొక్కామన్నారు.
అదే విధంగా రాష్ట్ర రాజధానికి ఇచ్చిన డబ్బులు పడని నొక్కే ఉంటున్నారు. అన్ని దుమారా చేసేసారనేసి దాని మీద అకౌంటింగ్ అన్ని జరుగుతుంది. ఏ విధంగా రాష్ట్రానికి ఇస్తారు? రాష్ట్రానికి ఖచ్చితంగా కూటమి నుంచి అయితే వస్తుంది డబ్బులు, అయితే కూటమి ప్రభుత్వం బీజేపీ నుంచి అయితే డబ్బులు అయితే వస్తుంది. కానీ దానికి సంబంధించి ఏంటంటే కాస్త టైం తీసుకోవాలి. ఓవర్ నైట్ అయితే ఖచ్చితంగా కాదు కదా సార్. పోయినసారి ఎక్కడెక్కడ ఏమేమి డబ్బులు తెచ్చారు, ఏమనేసి ఒకసారి అకౌంటబిలిటీ ఉండాలి కదా. వాళ్ళు ఎవరికి ఇచ్చారు డబ్బులు, ఎవరు ఇచ్చిన డబ్బులు, ఏమేమి చేశారు అనేసి సరే 13 లక్షల కోట్లు అప్పులు చేశారంటే ఏమైంది ఆ డబ్బులు అనేసి ఒక అకౌంటబిలిటీ కావాలి కదా సార్. ఊరికే ఎవరు ఎంత మాత్రం డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా సార్ 4 లక్షల కోట్లు మీరిద్దరు టీడీపీ జనసేన ఇద్దరు కూటమి భాగస్వాములు కాబట్టి అట్లా లేదు సార్. మీరు అలా చెప్పడం తప్పే లేదు. వాస్తవాలు మేము చెప్తున్నాం. ఇంకా మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి క్లోజెస్ట్ ప్రాక్సిమిటీ ఉందని చెప్పేసి ఆయన చెబుతుంటారు. మరి ఇప్పటి వరకు ఆ క్లోజెస్ట్ ప్రాక్సిమిటీతో ఆయన ఏమైనా ప్రయత్నాలు చేశారా, ఇంటర్నల్ గానే చేస్తున్నారా? చూద్దాం. ద టైమ్ విల్ గివ్ us the answer. రైట్. అదే విధంగా సార్ ఈరోజు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధాని నిర్మించినప్పుడు ఏంటంటే ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేశారు. మీరు చేతనైన ఒక ఇటుక డబ్బు, ఇటుకి సంబంధించి ఒక ఇటుకో ఏదో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయడం, అదేంటంటే కలుపుకోవడం తప్పేం కాదు. చిన్న చిన్న ఇటుకల పేరుస్తేనే ఒక బంగ్లా అవుతుంది. అలాంటి దీంట్లో మన రాష్ట్ర ప్రజలు దాదాపు 5 కోట్ల మంది ప్రజలు అలా ఇంతంత ఇచ్చారంటే జయకుమార్ గారు జయకుమార్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రజల కాంట్రిబ్యూషన్ ఉన్నా, ఎన్ఆర్ఐల కాంట్రిబ్యూషన్ ఉన్నా, ఇండస్ట్రియలిస్టుల కాంట్రిబ్యూషన్ ఉన్నా స్వాగతిస్తారు, కాదంటలా. వీరే ఎంత రెస్పాన్సిబుల్ గా తీసుకుంటున్నప్పుడు ఈ రాష్ట్రం విడిపోయడానికి కారణమైనటువంటి పార్టీలు, ఆ పార్టీలు ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉండి వారి వల్లనే ఈ రాష్ట్రం విడగొట్టబడింది, ఈ రాష్ట్ర ప్రజలు విడిపోవటాన్ని ఇష్టపడలేదని తెలిసి అది కూడా రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసామని చెప్పేసి బాధ్యత కనుక ఎవరైనా ఫీల్ అవ్వాలి, బాధ్యత తీసుకోవాలి. మరి వీళ్ళే చిన్న ప్లేయర్సే అలాగే బాధ్యత తీసుకున్నప్పుడు పెద్ద ప్లేయరు, పెద్దన్న పాత్ర నువ్వు వహించాలి. కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాలి, అవసరాలు ఉన్నాయి. క్యాపిటల్ ఇంతవరకు అసలు ఒక్క అడుగు ముందు పడలా. ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాను సార్. చూద్దాం. ఇట్స్ ఓన్లీ 55 days కాబట్టి వీ విల్ వెయిట్ అండ్ సీ. కానీ బీజేపీకి మాత్రం ఆ ట్రాక్ రికార్డ్ లేదు. యూ హ్యావ్ టు ఫోర్స్ దెమ్ టు ఈల్డ్. రైట్. సైదా గారు కంటిన్యూ. ఇప్పుడు పరిస్థితి మీకు తెలుసు కదా. అంతవరకు ఒప్పుకున్నారు కదా, గతానికి ఇప్పటికి తేడా ఉంటదని చెప్పేసి గతంలో అయితే చూసి. రైట్. సార్ అట్టని కాదు, మళ్ళీ మీరు మెలుగు పెట్టారు స్వామి. మీరు చెప్పేది ఏమంటే గతంలో ప్రభుత్వము వాళ్ళకి ఇండివిజువల్ గా ఉండింది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో మంత్రులు కలిసి సపోర్ట్ చేశారు బీజేపీ కావాలనే సెన్స్ అని. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో బీజేపీ ప్రభుత్వం రూలింగ్ లో లేదు. అప్పుడున్న పార్టీ ఇప్పుడైతే రూలింగ్ లో లేదు. విడగొట్టిన పార్టీ అయితే రూలింగ్ లో ఇప్పుడు లేదు. విడగొట్టేటప్పుడు అయితే మాత్రం ఈ బీజేపీ పార్టీ ఏదైతే మాకు పార్టీ అయితే రూలింగ్ లేదు కదా. సో ఈ రోజు కూడా వాళ్ళు చూస్తున్నారు దాని ప్రకారం ఏం చేయాలనేసి ఖచ్చితంగా రాష్ట్రం కోసం నేనేం డినై చేయట్లేదు. బట్ రూలింగ్ లో ఎవరున్నా కూడా గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం తీసుకున్న వాటిని కంటిన్యూ చేయటమే ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్. ఇంకా మాట్లాడితే వాటిలో ఉన్న లోటుపాట్లు ఉంటే సరి చేయటమే తప్ప అక్కడ వాళ్ళు ఇచ్చారు కదా మేమేమో అని చెప్పేసి ప్రత్యేక హోదా లాంటి వాటికి ఎలాగే ఎగనామం పెట్టారు మనం చూసాము. రైట్. దాన్ని కంపెన్సేట్ చేస్తే వీ విల్ వెల్కమ్ ఇట్. దేర్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్ టు గో. సైదా గారు కంక్లూడ్ చేసండి ప్లీజ్. సురేష్ గారు, ఈరోజు ప్రధానంగా 2.5 గంటల పాటు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేకమైనటువంటి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నామినేటెడ్ పదవుల విషయంతో పాటు జన్మభూమి 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమం, అలాగే వివిధ అంశాల మీద కూడా మరి ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థి ఎంపిక, ఇవన్నీ అంశాల మీద కూడా కూలంకషంగా దాదాపు 2.5 గంటల పాటు చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు మాట్లాడినట్టుగా రాష్ట్ర రహదారుల మీద టోల్ గేట్లు ఏర్పాటు చేస్తే ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే జాతీయ రహదారుల మీదటువంటి టోల్ గేట్లు జనాల తోలు తీస్తా ఉన్నారు.
టోల్ గేట్లు కాదు, టోల్ గేట్లు లాగా తయారైపోయింది. ఒక్కొక్క వెహికల్ మీద విపరీతంగా 400-500 ఈ గూడ్స్ ట్రక్స్ ఉన్నాయి కదా, లారీలు, వాటి మీద విపరీతంగా మరి వసూలు చేస్తా ఉన్నారు. అలాగే ఈ యొక్క కార్ క్యాబ్స్ ఉన్నాయి. ఏదో ఒక నిరుద్యోగి ఒక కారు కొనుక్కొని అతనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటా ఉంటే దానికి కూడా విపరీతంగా టోల్ ట్యాక్స్ తీసుకునే పరిస్థితి. ఇంకా గ్రామీణ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్లు ఏర్పాటు చేస్తే మరి ఏ విధంగా ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం మనం అనుకున్నాం, ఈడు చెత్త మీద కూడా పన్నేశారయ్య బాబు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం విమర్శ చేసుకున్నాం. ఈ చెత్త ప్రభుత్వం అని చెప్పి మనందరం ఆ ప్రభుత్వాన్ని విమర్శించాం. ఈ రోజు ఏదో ఇండియా కూటమి సభ్యులు అన్న గురునాథం అన్నా లేకపోతే జయకుమార్ గారు మాట్లాడుతున్నారు ఏదో వాళ్ళ ఘనతని. ఇది వీళ్ళ ఘనత కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల అతను ఓడిపోయాడు. ఇట్ ఈస్ క్లియర్. ఈ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. వాపు బలం అనుకోవటం సమంజసం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల విధ్వంస పాలనలో ప్రజలు ఇసుకెత్తి వేసారి కాంట్ బట్ ఏదైనా చంద్రబాబు నాయుడు ఏదైనా ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించారే తప్ప మరొకటి కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలా. అదే విధంగా ఆయన చేసినట్టే ఈయన కూడా మరి చెత్త మీద పన్నేసినట్టే మరి టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తా ఉంటే ఇంకా టోల్ గేట్లు పెట్టి అది ఇంకా ప్రపోజల్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సైదా గారు అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దానికి సంబంధించి లేదు అసలు. సైదా గారు అదే చెప్తున్నా తమ్ముడు, ప్రస్తావన అయితే వచ్చింది సార్, ప్రస్తావన అయితే వచ్చింది. సైదా గారు ఒక నిమిషం సైదా గారు, ఒక నిమిషం సైదా గారు, జన్మభూమి 2 గురించి మీ అభిప్రాయం ఏంటి? మనకి ఎక్కువ సమయం లేదు. టోల్ గేట్ లేదు. ఇప్పుడు మనం గురునాథం అని చెప్పాడు జన్మభూమి గురించి. జన్మభూమి గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు గారు కూడా 2014 నుంచి 2019 దాకా ఆయన అధికారంలో ఉన్నాడు. జన్మభూమి కమిటీలు పెట్టారు. జన్మభూమి కమిటీల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక గ్రామంలో 4-5 కలిసి కమిటీ ఉండేది. ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే ఆ కమిటీ ద్వారానే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. మనం పెన్షన్ ఇవ్వాలన్నా లేకపోతే రేషన్ కార్డు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకొక పాస్బుక్ ఇవ్వాలన్నా కానీ ముందు ఈ కమిటీ సభ్యులతో మాట్లాడే ఆ అధికారులను పనిచేసి పెట్టేవాళ్ళు. దీనివల్ల కొంత వీళ్ళు అధికార మదంతో రెచ్చిపోయినటువంటి ఘటనలు మనం గ్రామాల్లో చూసాం. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజల్ని ఈ యొక్క గ్రామ కమిటీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టాయి జన్మభూమి కమిటీలు మనం చూసాం. అధికారులని ఏ విధంగా అధికారులతో వీళ్ళు కొమ్మక్కై అవినీతికి పాల్పడి రోడ్లు లేకుండా బిల్లు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. నీరు చెట్టు కింద అనే కార్యక్రమాలు చూసాం. అలాగే మరి ఈ సంపద సృష్టి పేరుతోటి మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో అనేకటువంటి ఈ సంపద సృష్టి పేరుతోటి వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టినటువంటి పథకం చూసాం. ఆ విధంగా ఏ విధంగా నష్టపోయిందో చూసాం. అలాగే తొట్లు, ఈ నీరు చెట్టు కింద తొట్లు పెట్టారు గ్రామాల్లో, పొలాల్లో ఈ యొక్క తొట్లు. అవన్నీ కూడా అవినీతికి పాల్పడి కొన్ని కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందనేది మనం చూసాం. ఈ యొక్క డోమా పథకం కింద ఇలా చెప్పుకుంటా పోతే అన్ని కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి అంటే కొంత ఏ పథకం అయినా సరే కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. ఈ యొక్క పథకంలో ఈ స్కీమ్ పేరుతో స్కామ్ చేసేటువంటి పరిస్థితులు ఈ రోజు జనాలు అలా ఉన్నారు, అధికారులు అలా ఉన్నారు. ప్రభుత్వం ఎటుపోయినా మాకు పర్లా, జనాలు ఎటు వచ్చినా మనకు పర్లా, మనకి ఈ స్కీమ్ ద్వారా ఆదాయం వస్తుందా లేదా, ఈ స్కీమ్ లో ఏ విధంగా చేస్తే మనకి డబ్బులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల్ని మనం స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ పెట్టుకొని ఈ యొక్క పథకాన్ని రూపొందించినప్పుడు మనకి ఏం లాభం వస్తుంది. నీరు చెట్టు కార్యక్రమం చూసాం. అలాగే ఇరిగేషన్ సంబంధించిన అనేక కార్యక్రమాలు చూసాం. మరి ఈ యొక్క పరిస్థితుల్లో ప్రజలు కొంత అర్థమైంది. కొన్ని చోట్ల అయితే, కొన్ని గ్రామాల్లో అయితే అసలు బిల్లులు పని చేయకుండానే బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వ్యవహారం నడిపాడు. దాదాపు 1600 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంకా కాంట్రాక్ట్ బిల్లు చెల్లించలేదు. ఓకే సైదా గారు, ఓకే గత అనుభవాలతో ఈసారి ఏ విధంగా ముందుకెళ్తారో చూద్దాం. హేమకుమార్ గారు, జన్మభూమి 2.0 గురించి జస్ట్ 30 seconds మీ అభిప్రాయం ఏంటి? ఆ కార్యక్రమం గతంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. గతంలో కూడా జన్మభూమి కమిటీ ఒక దీంట్లో గ్రామంలో 4-5 మందిని దగ్గర చేర్చి
ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నది దాన్ని దాన్ని ప్రత్యక్షంగా తీర్చాలనే సెన్స్ ని ఆ రోజు జన్మభూమి కమిటీ పెట్టింది వాస్తవం. అక్కడ ఎక్కడంతా ఊరికే భూతత్వంలో చూసి చిన్నవి ఎక్కడో జరిగినట్టు సార్, ఇంత పెద్ద ప్రజాక్షేత్రంలో చిన్న తప్పును కూడా పెద్దదిగా చూడడం అనేది అది ఇది కాదు. జన్మభూమి కమిటీ వల్ల ప్రజలకు ఉపయోగమే తప్పితే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలకి ఉపయోగం, దగ్గరగా ఉండి ప్రజలకి. మేము కూడా ఈ రోజు మా డివిజన్ ఉంది, తిరుపతిలో ఒక డివిజన్ ఉంది, చెత్త ఎత్తలేదనే సెన్స్ పోయి మేము సచివాలయానికి వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు చెత్త సరిగ్గా ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కదా, డయేరియా డెంగ్యూ వస్తాయి కదా, దాని వల్ల మీరు చేయాల్సిన పని మీరు సక్రమంగా చేయండి అని సెన్స్ అని ఒక ప్రజానాయకుడిగా మేము చెప్తాం, అధికారులకు కూడా చెప్తాం ఇలాంటి పరిస్థితి జరుపుదని ప్రజలకు ఇబ్బంది పడుతుందని సరే. అంటే మాకు ఏదైతే నాయకులుగా ఉన్నామో మాకు ప్రజలకి సత్సంబంధాలు దగ్గరగా ఉంటాయి. అధికారులుగా ఉండే కొంతమంది మాత్రం చేసే తప్పిదాలు అది మా మీద పడతాయి. మేము ఏ రోజు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ తప్పు జరిగినా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు ప్యారలల్ గవర్నమెంట్ నడిపారు. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లో ఆల్రెడీ అందరూ ఉన్నారు. గవర్నమెంట్ లో మున్సిపల్ శాఖ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్స్ పెట్టి ఎందుకు ప్యారలల్ గవర్నమెంట్ నడిపింది? ఎవరింట్లో ఏ ఛానల్ చూస్తున్నారనే సరే కాపు దాచి తొంగి చూస్తామంటే అవన్నీ రిపోర్ట్స్ రాసింది ఏ మీరు మళ్ళా కాదు మీరు ఇప్పుడు అన్నట్లుగా జన్మభూమి కమిటీల్లో ఎలా లోటుపాట్లు ఉన్నాయో ఏదో అక్కడక్కడ జరిగిన వాటిని వాలంటీర్లు మొత్తానికి కూడా కట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అదే కదా పాఠాలు నేర్చుకోవాల్సింది. కాబట్టి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక సక్సెస్ఫుల్ గా జరిగింది, అది వాస్తవం. అడపాదడపా కొన్ని ఘటనలు జరిగిన మాట కూడా వాస్తవమే. అలాగని చెప్పేసి మొత్తం వ్యవస్థనే తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏదేమైనా గత అనుభవాల్ని జన్మభూమిలో జరిగిన ఎన్ని అవకతవకలు చెప్పండి. అదే విధంగా వాలంటీర్స్ నేను సపోర్ట్ చేశారు. వాలంటీర్స్ బాగానే చేశారు, ఎందుకంటే ప్రజలకి సత్సంబంధాలు దగ్గరగా ఉండాలని వాలంటీర్ చేశారు. ఆ రోజు మొత్తం పవర్స్ మొత్తం టోటల్ గా అధికారులు కూడా లేకుండా మొత్తం వాలంటీర్ చేతికి ఇచ్చేశారు. వాలంటీర్ దాన్ని ఎంతమంది మిస్గైడ్ చేశారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎక్కడెక్కడ ఒక పెద్ద వెళ్ళి చాలా వైసీపీ పార్టీకి మేలు జరిగింది కానీ వాలంటీర్లకు ఏం మేలు జరగలేదు. కాబట్టి వాళ్ళ సంగతి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీటెక్ చదువుకున్న కుర్రాడు వాలంటీర్ అంటే 5,000 పనిచేశారు. బీటెక్ చదువుకు ఎంత కష్టపడి కాబట్టి ఉద్యోగాలు కల్పించడం సార్ ఒక నిమిషం కాబట్టి అది కూడా పెండింగ్ లో ఉంది. కాబట్టి మాట ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారు వారిని కూడా పరిగణలో తీసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ హేమకుమార్ గారు, సైదా గారు, అలాగే గురునాథం గారు, అనలిస్ట్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.